all, thank you all media friends for coming for this press meet. మేము 4 అనుకున్నాం, కొంచెం డిలే అయింది. సో వన్స్ అగైన్ ఐ అపాలజైజ్ ఫర్ దట్. మీ అందరికీ తెలుసు ఈ బందోబస్తులో కొంచెం వీఆర్ బిజీ ఇన్ దాట్, సో అందుకే కొంచెం 15-20 minutes లేట్ అయింది. సో కమింగ్ టు దిస్ మెయిన్ ఈవెంట్, ద మెయిన్ ఎయిమ్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ మీ అందరికీ తెలిసిందే. సండే అండ్ మండే, ఈ కమింగ్ సండే మండే 21st and 22nd మాకు ఉజ్జయిని మాంకాళి ఇక్కడ టెంపుల్లో జాతర ఉంది. సో ఆ జాతర కోసమని ఈ స్పెసిఫిక్గా ఏం బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తామని, ఇంకా ట్రాఫిక్ అడ్వైజరీ ఎట్లా ఉంది అని అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాట్ ఈస్ ది మెయిన్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ చేసినట్టే ప్రాపర్గా బ్యారికేడింగ్ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేస్తాం జరిగింది. లాస్ట్ 1 month నుంచి ఈ ఈవెంట్ కోసం ప్లానింగ్ అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ లాస్ట్ 1 week నుంచి ఇది కంప్లీట్లీ ఆ ఏరియాలో మీరు అందరూ కూడా చూసుంటారు. ఆల్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ సాటర్డే ఈవినింగ్ వరకు మా ఫోర్స్ అండ్ డిప్లాయ్మెంట్ విల్ బీ ఇన్ ప్లేస్. సండే మార్నింగ్ 4 o'clock టెంపుల్ నార్మల్ డివోటీస్కి ఓపెన్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ మా డిప్లాయ్మెంట్తో పాటు అన్ని అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఉంటాయి. దీంట్లో స్పెసిఫిక్లీ మేము ఈసారి లోకల్స్ ఒపీనియన్ కూడా చాలా లెవెల్ వరకు తీసుకున్నాం. లోకల్స్ అంటే ఆ మార్కెట్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ అండ్ చాలా ఒక వెరైటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత బందోబస్తు అంతా ప్లానింగ్ చేస్తాం జరిగింది. సో మీరందరి వెనకాల రూట్ మ్యాప్ మీరు చూడొచ్చు. ఆ మ్యాప్ ప్రకారం మాకు 6 lines టోటల్, 6 queue lines, బ్యారికేటెడ్ 6 lines క్రియేట్ చేస్తాం జరిగింది, సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. ఓన్లీ న్యూ థింగ్ ఇస్ దాట్ ఈ అన్ని లైన్స్లో మాకు ఒక 60 feet గ్యాప్లో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేస్తాం జరిగింది. సో దట్ సేఫ్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా పర్సన్స్ ఎనీబడి ఏమైనా ప్రాబ్లం అవుతుంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి వాళ్ళని తీసుకుని బయటకు రావచ్చు. సో ఇది త్రూ అవుట్ ది బ్యారికేడింగ్ ఎవ్రీ 60 feetలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేస్తాం. దాని 6 linesలో 2 జనరల్ లైన్స్ ఉన్నాయండి, బ్లూ కలర్లో మీరు చూడొచ్చు. 2 yellow కలర్ లైన్స్ అది బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రొవిజన్ చేస్తాం. ఓన్లీ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం ఆ లైన్స్ క్రియేట్ చేస్తాం. వాళ్ళ లైన్స్ని ఎంటర్ అయితే కొంచెం ఫాస్టర్, జనరల్ లైన్ కన్నా కొంచెం ఫాస్టర్గా, ఎందుకంటే వాళ్ళు తల మీద అది ఉంటుంది, వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా అది వాళ్ళ లైన్స్ నుంచి మాతా దర్శనం చేసుకుంటాం జరుగుతుంది. మిగతా 2 lines మీరు చూడొచ్చు మ్యాప్లో, ఒకటేమో పర్పుల్ లైన్, ఒకటేమో ఆరెంజిష్ కలర్లో ఉంది. ఈ 2 పాస్ లైన్స్. ఈ పాసెస్ టెంపుల్ మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేసే పాసెస్. ఈ 2 lines విల్ బి ఫర్ దోస్ పర్సన్స్ హూ ఆర్ క్యారింగ్ ది పాస్. ఆ స్పెసిఫిక్ పాస్ మీద టెంపుల్ మేనేజ్మెంట్ హోలోగ్రామ్ అండ్ నంబర్డ్ పాసెస్ అయ్యి దిస్ ఇయర్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ నంబర్డ్ పాసెస్. సో ఆ నంబర్డ్ పాసెస్ ఉంటాయి, దాన్ని అక్కడ ఎక్కడ ఎంటర్ అవుతారో లైన్లో అక్కడ చింపేసి వాళ్ళని ఎంట్రీ చేపిస్తాం. దర్శనం అయిన తర్వాత వాళ్ళు యూనిఫామ్గా ఎగ్జిటింగ్, ఒక లైన్ కనపడచ్చు, దాంట్లో ఎగ్జిటింగ్ చేస్తూ దే విల్ గో. సో ఇది 6 lines ఆర్ ది స్పెషలీ క్రియేటెడ్ లైన్స్ ఫర్ ది బందోబస్త్. అందరూ ఆల్ ది పబ్లిక్ హు ఆర్ కమింగ్ టు దిస్ ఈ టెంపుల్కి దర్శనం కోసం వచ్చేవాళ్ళు అందరూ ఈ 6 lines నుంచి మాతకి దర్శనం చేసుకుంటూ ఈజీగా స్మూత్గా ఎగ్జిట్ చేసుకుంటూ వెళ్ళేట్టు అరేంజ్మెంట్స్ చేస్తాము. ప్రసాదం కౌంటర్స్ కూడా టెంపుల్ మేనేజ్మెంట్ ఎగ్జిటింగ్ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారో ఆ లైన్లోనే టు సమ్ డిస్టెన్స్ ప్రసాదం కౌంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అండ్ ఈసారి కొంచెం ప్రసాదం కౌంటర్స్ లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ వలన కొంచెం తక్కువ అయినాయి అని చెప్పారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టిస్తున్నాము అట్ ఎగ్జిటింగ్ పాయింట్ యాజ్ వెల్. అండ్ ఇది చిత్రదర్గా దగ్గర ఎక్కడి నుంచి వాళ్ళు ఫైనల్ ఎగ్జిట్ అవుతారో ఆ ఏరియాలో కూడా ప్రసాదం కౌంటర్స్ పెట్టమని జరిగింది. అలాంగ్ విత్ దట్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ మొబైల్ టాయిలెట్స్, సఫిషియంట్ నంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్, పబ్లిక్కి ఏం ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా ప్రాపర్ సైనేజెస్తో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం జరిగింది. సో మీరు మ్యాప్లో చూడొచ్చు, మాకు మెయిన్ ఫస్ట్ జనరల్ ఎంట్రీ పాయింట్ ఇస్ నియర్ రోచా బజార్. బోనం కోసం కూడా అక్కడి నుంచి ఒక లైన్ వస్తుంది, బ్లూ లైన్ అండ్ yellow లైన్. సెకండ్ మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇస్ నియర్ చిత్రదర్గా. చిత్రదర్గా నుంచి ఒక పాస్ లైన్ అండ్ ఒక జనరల్ లైన్ వస్తుంది. బాటా దగ్గర నుంచి ఒక బోనం లైన్ ఉంది స్పెసిఫిక్లీ ఫర్ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం, బాటా జంక్షన్ నుంచి. అండ్ ఇక్కడ రోచా బజార్ దగ్గర నుంచి ఇంకా టొబాకో బజార్ అని ఒక రూట్ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకొక పాస్ లైన్ వస్తుంది. సో ఇదంతా క్లియర్లీ మార్క్డ్ అవుట్, క్లియర్లీ లేబుల్డ్ సిగ్నేచర్స్తో పాటు ఆ ఏరియాలో అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. స్పెసిఫిక్గా మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్తో కొంచెం కోఆపరేట్ చేయాలా వచ్చే పబ్లిక్ కూడా. ఈసారి ఒక 10 to 15 lakhs ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము క్రౌడ్. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత జనరల్గా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ పబ్లిక్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు. సో దాన్ని తీసుకుని మైండ్లో తీసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సో వచ్చే పబ్లిక్తో మా ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ పోలీస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ సేఫ్టీలోనే ఉంటాయి కాబట్టి పోలీస్తో కొంచెం కోఆపరేట్ చేయాలని. ఇంకొక విషయం, శివశక్తిలు అండ్ జోగినీస్ స్పెసిఫిక్గా ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఇది చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ అండ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ శివశక్తిస్ అండ్ జోగినీస్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి. సో మనం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం, 1:30 to 4 PM ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో రష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు డైరెక్ట్లీ బాటా జంక్షన్ నుంచి ఆ ఒక పాయింట్ నుంచి డైరెక్ట్లీ యాక్సెస్ తీసుకోవచ్చు, క్యూ లైన్స్లో ఎక్కకుండా. స్పెసిఫిక్గా శివశక్తిలో ఎవరు పెద్ద బోనమ్స్ తీసుకొని వస్తుంటారు వాళ్ళ కోసం అని 1:30 to 4 మధ్యలో స్పెసిఫిక్లీ క్యూ లైన్లో ఎక్కకుండా డైరెక్ట్లీ వాళ్ళు రోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ఎందుకంటే చాలా మంది ఈ జోగినీలు శివశక్తిలో వచ్చినప్పుడు ఒక గుంపులుగా ఒక 100-200 మంది ఎవ్రీ ఇయర్ నోటీస్ చేసాము. సో అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం స్టాంపీడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఒక శివశక్తిలో ఒక జోగిని ఒక బోనం ఎత్తుకున్న ఆమెతో ఒక 5% వరకు అలౌ చేస్తాము డైరెక్ట్లీ. మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్స్తో జనరల్ పబ్లిక్తో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 1:30 to 4 PM వీ హ్యావ్ గివెన్ ది టైమ్. ఇది వాళ్ళతో మాట్లాడి ఇదంతా వీ హ్యావ్ కన్ఫర్మ్. జస్ట్ ఓవరాల్ జనరలీ CCTV సర్వేలెన్స్ ఎప్పుడు మేము పెడతాము. ఈసారి కూడా కొంచెం అన్ని ఏరియాస్ని చెక్ చేసుకొని అన్ని మాకు మెయిన్ వీక్ స్పాట్స్ ఏమున్నాయి అన్ని కవర్ చేసుకుంటూ టెంపుల్ ప్రెమిసెస్ అండ్ అవుట్ సైడ్ టెంపుల్ సరౌండింగ్స్ ఆల్ రూట్స్లో ఓవర్ 100 CCTVs పెడతాం జరిగింది. ఇవన్నీ ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నాము. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాటర్, ఎలక్ట్రిసిటీ, GHMC అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము మహాంకాళి పోలీస్ స్టేషన్లో. సో ఏ ఇష్యూ అన్నా ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తానికి ఈ బందోబస్తు మాకు ఓవర్ 48 hours పైన ఉంటుంది. ఎందుకంటే సండే రోజు మెయిన్ ఈవెంట్, ఇంకా మండే రోజు సెకండ్ డే మాకు మార్నింగ్లో రంగం, మీకు అందరికీ తెలిసిందే, రంగం ఈవెంట్, ఇంకా అంబారీ ప్రొసెషన్ ఏనుగు వస్తుంది. సో ఏనుగుతో పాటు ఆ ప్రొసెషన్ ఉంటుంది. సో అది ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ 2 days కోసం మాకు ఒక 48 hours పైన అయ్యే బందోబస్తుంది. అండ్ సండే నైట్లో అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫలహార బండ్లు ప్రొసెషన్స్, తొట్టెలు, ఆ ప్రొసెషన్స్ విల్ కమ్. రీసెంట్లీ ఇంకొక ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టుకుని ఇది కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము కండిషన్ పెట్టాము. చాలా మంది ఆర్గనైజర్స్ వచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఈసారి ఫస్ట్ టైం ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఎంతమంది వస్తారు, ఎన్ని బండ్లు వస్తాయని ఇది ఒకటి మేము స్టార్టెడ్ అండ్ మెనీ ఆర్గనైజర్స్ హ్యావ్ రిజిస్టర్డ్. మై ఓన్లీ అపీల్ ఇస్ ఇంకా ఇఫ్ దెర్ ఆర్ మోర్ పర్సన్స్ హూ స్టిల్ ఆర్ యెట్ టు రిజిస్టర్ అండ్ వాళ్ళు ఈ ఫలహార బండి ప్రొసెషన్స్ ఆ రోజు తీయాలని ఇంటెన్షన్ ఉంటే ఇప్పుడు కూడా మీరు మా పోలీస్ స్టేషన్లో మహాంకాళి PSలో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఏ ఏరియాని స్టార్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ చేసుకుంటే మాకు అది కన్వీనియంట్ ఉంటుంది టు ప్లాన్ ఇట్ అవుట్. 12 o'clock లోపల ఈ ప్రొసెషన్స్ అన్ని అంటే 6 to 12 ఈవినింగ్ ఆఫ్ 21st రోజు 6 to 12 లోపల క్లోజ్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ ఐ సెడ్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock నుంచి అగైన్ 6 o'clock నుంచి 4 to 6 o'clock నుంచి మళ్ళీ డివోటీస్ ది రష్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆర్ రిక్వెస్ట్, అపీల్ టు ది ఆర్గనైజర్స్ కి మీరు ఈ ఫలహార బండి ప్రొసెషన్స్లో తీసుకొచ్చే క్రౌడ్ని వాళ్ళని కొంచెం మానిటర్ చేస్తూ కొంచెం వాలంటీర్స్ని కూడా దాంట్లో పెడుతూ పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్లో వర్క్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. లాస్ట్లీ ఒక క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ కూడా మేము సఫిషియంట్ నెంబర్లో డిప్లాయ్ చేసుకుంటాం. ప్లెయిన్ క్లోత్స్లో కూడా మా పోలీస్ సిబ్బంది ఉంటారు టు ఐడెంటిఫై ఎనీ పిక్ పాకెటర్స్, ఎనీ ట్రబుల్ మాంగర్స్. ఆ రోజు డివోటీస్కి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా కంప్లీట్లీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ దర్శనం ఇక్కడి నుంచి చేసుకుని వెళ్ళాలని మా ఇంటెన్షన్. ఇప్పుడు DCP ట్రాఫిక్ గారు విల్ బ్రీఫ్ అబౌట్ ది ట్రాఫిక్ అడ్వైజరీ, ఆ రోజు ఎట్లా పార్కింగ్ ఏంటి అన్ని డీటెయిల్స్. వచ్చో భక్తులకు మనము కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. టోటల్ 9 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు జిమ్ఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్, అది అయిన తర్వాత తాజ్ బెల్సన్ అండ్ తాజ్ ట్రైస్టార్ హోటల్ లేన్ ఏముంది ఆ ఎంటైర్ లేన్ పార్కింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. హరియారా కళాభవన్, తర్వాత మెహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ఖానా, ఇక్కడ నుంచి ఆల్ఫా హోటళ్ళు, ఓల్డ్ గాంధీ క్రాస్ రోడ్, మార్కెట్ క్రాస్ రోడ్, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఓల్డ్ జైల్ఖానా, అట్లనే ఇస్లామియా స్కూల్, సజ్జన్లాల్ దగ్గర ఉన్న ఇస్లామియా స్కూల్,
ఇంకా మనకు కర్బలా నుంచి వచ్చిన వాళ్ళకి అరవయ్య క్రాస్ రోడ్, అక్కడ కొన్ని పార్కింగ్స్ ఐడెంటిఫై చేశాము. అండ్ ఎంజీ స్టాచ్యూ ఉన్న ఎంటైర్ లేన్. సో ఇవన్నీ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో ఎక్కువ పార్కింగ్ ప్లేస్ లేదు. సో ఈ పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేశాం. సో భక్తులు కూడా ఇదే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇదే కాకుండా పార్కింగ్ ప్లేసెసే కాకుండా మన ట్రాఫిక్ డిప్లాయ్మెంట్లో కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టుకున్నాం. రోడ్డు పైన చాలా మంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ రోడ్డు మీద మనం ట్రాఫిక్ నడిపించడం ఆ రోజు పాసిబుల్ కాదు. సో దానికే డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాం. ప్యారడైజ్ క్రాస్ రోడ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది. సో ప్యారడైజ్ నుంచి టువర్డ్స్ రాణిగంజ్ ఆ రోడ్డు బ్లాక్ ఉంటుంది. మళ్ళీ రాణిగంజ్ నుంచి టువర్డ్స్ ప్యారడైజ్ అది కూడా బ్లాక్ ఉంటుంది. సో ట్రాఫిక్ వెళ్ళేవాళ్ళు రాణిగంజ్కి వచ్చి కర్బలా మైదాన్ ట్యాంక్బండ్ నుంచి వచ్చేవాళ్ళు రాణిగంజ్కి వచ్చి అక్కడి నుంచి మినిస్టర్ రోడ్ తీసుకోండి, మనకు ఎస్పీ రోడ్కి కనెక్ట్ కావచ్చు. అట్లనే బైబుల్ హౌస్ గ్యాస్ మండీ దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది. పాట్నీ దగ్గర కూడా ఉంటుంది. సో ఎస్పీ రోడ్ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడ డైవర్ట్ అవుతారు. ఐదర్ ఎస్డి రోడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్లాక్ టవర్ వైపు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సేమ్ గ్యాస్ మండీ దగ్గర కూడా డైవర్షన్ ఉంటుంది. ఈ సరౌండింగ్ ఏరియా ఏముంది, టెంపుల్ సరౌండింగ్ ఏరియాలోని కంజెషన్స్ ఉంటుంది. సో ఈ జంక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఆ రోజు మనకి ఇక్కడ కంజెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐదర్ ముందే బయలుదేరాలి, లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు నుంచి రైల్వే స్టేషన్ ఎంటర్ అయితే అది వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది. సో దట్ ట్రాఫిక్ లో ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఈజీగా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 అంటే టువర్డ్స్ చిల్కల్గూడ సర్కిల్ అక్కడి నుంచి వెళ్ళాలి. అదే కాకుండా సఫిషియంట్ ట్రాఫిక్ పర్సనల్లీ మనము పోస్ట్ చేస్తున్నాము. ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది అక్కడ అన్ని డైవర్షన్ పాయింట్స్, మిగతా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచిగా పార్కింగ్ అండ్ ఈజీగా వెళ్ళేలాగా మనం చూసుకున్నాం. नमस्ते। आज नॉर्थ डीसीपी ऑफिस कॉन्फ्रेंस हॉल में प्रेस मीट किया है, जिसमें हमने 21 और 22 संडे और मंडे अपकमिंग उज्जैनी महाकाली टेम्पल यहाँ पे सिकंदराबाद में महाकाली टेम्पल पुलिस स्टेशन में जो फेमस टेम्पल है उसमें जो यात्रा है बोनालू यात्रा के बारे में बंदोबस्त अरेंजमेंट्स का ब्रीफिंग किया है। बेसिकली इसमें हमने बताया है कि पुलिस की तरफ से 6 लाइन्स हमने क्रिएट किए हैं, इसमें 2 जनरल वालों के लिए हैं, 2 ओनम जो लेके आते हैं उनके लिए हैं, और 2 पास जो टेम्पल मैनेजमेंट इश्यू करती है उस पास वालों के लिए है। तो ये 6 लाइन्स का पूरा रूट मैप इसमें है। और हमारी ड्यूटी से अपील है कि वो उस दिन पुलिस के साथ कोऑपरेट करें। इस बार स्पेसिफिकली हमने शिव शक्ति के लिए जो जोगिनीस है उनके लिए टाइम दिया है 1:30 to 4 के अंदर वो आ सकते हैं, और उनके साथ 5 और लोग जो उनके साथ अकम्पनी कर रहे हैं, जो वेरियस आइटम्स और उसे लेके आते हैं, उनको मेन रोड से मेन जो पाटा जंक्शन है वहाँ से एंट्री देंगे और वहाँ से वो जाके अपना दर्शन करके एग्जिट कर सकते हैं। और उसके बाद भी अगर जो एक्स्ट्रा लोग जो आते हैं वो नॉर्मल क्यू लाइन्स में दे कैन दर्शन ले सकते हैं। इस अरेंजमेंट्स के अलावा टोटल सीसीटीवी कवरेज उस एरिया में ड्रोन्स डिप्लॉय होंगे और शी टीम्स क्राइम टीम्स ये सभी डिप्लॉय होंगे, ताकि पूरा प्रॉपर उस एरिया को हम कवर कर सकें क्राइम पर्सपेक्टिव से। और ओवरऑल सारे डिपार्टमेंट्स के साथ कोऑर्डिनेशन में, इलेक्ट्रिसिटी, वाटर, जीएचएमसी सबके साथ कोऑर्डिनेशन में बेसिक फैसिलिटीज, वाटर, टॉयलेट्स फैसिलिटीज ये सब लोगों को प्रोवाइड कर सकें। ये पूरा ये सबको माइंड में रखते हुए ये पूरा अरेंजमेंट किया गया है। उज्जैनी महाकाली फेस्टिवल के लिए हम डिटेल्ड ट्रैफिक अरेंजमेंट्स किया है। वो ट्रैफिक अरेंजमेंट्स में 8 डाइवर्शन पॉइंट्स हैं, और दोनों रोड एमजी रोड और आरपी रोड के ऊपर हम ट्रैफिक नहीं चला रहे उस दिन, क्योंकि डिवोटीज बहुत सारा रहता है और वो रोड हम यूज़ नहीं कर सकते। उसके लिए डिटेल्ड ट्रैफिक डाइवर्शंस प्लान किया है, और कुछ पार्किंग प्लेसेस भी हमने आइडेंटिफाई किया है। 8 to 9 पार्किंग प्लेसेस है। वो पार्किंग प्लेसेस के लिए डायरेक्शंस और उसके लिए मेन भी हम रखा है। डिवोटीज
को कुछ प्रॉब्लम नहीं होना और फास्ट दर्शन होने के लिए हम सब तैयारी करें।